నమస్కారం. శ్రీ హేమలమ్మి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మహిళా పంచాంగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి అచ్చమైన పండుగ ఉగాది. ప్రకృతి వసంత సోయిగాలతో జరుపుకునే మొట్టమొదటి పండుగ ఉగాది. ఆనందోత్సాహాలతో షడ్రుచుల సమ్మేళనంతో పంచాంగ శ్రవణంతో అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే అచ్చమైన తెలుగు పండుగ మన ఉగాది. కాలచక్ర గమనంలో పంచాంగానికి అనుగుణంగా రాబోయే కాలంలో మహిళలకు ఏ విధంగా ఉండబోతోంది, ఏ ఏ రంగాల్లో రాణించబోతున్నారు ఇత్యాది అంశాల్ని మనకి తెలియచేసేందుకు మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, అలాగే వారి సతీమణి శ్రీమతి సావిత్రి గారు. వారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. హేమలమ్మి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. శంకరమంచి గారు, ముందుగా చెప్పండి, ఈ హేమలమ్మి నామ సంవత్సరంలో రాజాది నవనాయకుల ఫలితాలు ఎలా ఉంటాయో తెలియచేస్తారా? శ్రీ హేమలమ్మి నామ సంవత్సరంలో రాజాది నవనాయక ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, విశేషంగా ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రధానంగా రాజు బుధుడు, మంత్రి శుక్రుడు. మంత్రి ఎప్పుడైతే శుక్రుడు అవుతున్నాడో మహిళలకి విశేషమైనటువంటి గౌరవం లభిస్తుంది. ఎందుకని? శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం. శుక్రుడు ఐశ్వర్య ప్రదాత, అలాగే సంపదల్ని ఇచ్చేటటువంటి దైవం. అంతేకాకుండా ఈ సంవత్సరం పేరేంటి? హేమలంబి. హేమ అంటే బంగారం, బంగారాన్ని సృష్టించేది లక్ష్మీ అమ్మవారు. అలాగే ఈ మంత్రిగా శుక్రుడు ఉండటం ద్వారాగా ఏం జరుగుతుంది? విశేషమైనటువంటి సంపద వస్తుంది మనందరికీ, ఐశ్వర్యం పరిపూర్ణంగా ఉంటుంది. హేమలంబేన సంపద. కాబట్టి సంపదని ప్రసాదించేటటువంటి సంవత్సరంగా, మహిళలకి కలిసి వచ్చే విధంగా పరిపూర్ణమైనటువంటి పరిపాలన చక్కగా ఉంటుంది. అందులో తెలివిని ప్రసాదించే గ్రహం బుధుడండి. బుధుడు గనక పరిపాలకుడైతే అందరిలో ఏముంటుంది? ఉత్తేజం, ఉత్సాహం, ఆనందం, సంతోషం. ఇవన్నీ ఉండాలి అంటే ముందుగా ఉండాల్సింది గృహిణి. గృహిణి గృహముచ్యతే. ఇల్లాలు ఆనందంగా ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది, పిల్లా పాపలతో, సంపదలతో. సంపదనిచ్చే విధంగా ఉన్నది రాజా బుధ. తెలివిగలవైన వ్యక్తి పరిపాలకుడైతే ఆ పరిపాలనా సౌలభ్యం చక్కగా ఉంటుంది. మంత్రి శుక్ర, రాజుకి మంత్రికి అనుసంధానం బాగా ఉంది. శుభగ్రహము, ప్రధానంగా స్త్రీగ్రహము మంత్రిగా ఉండటం మంచి విషయం. దాని తర్వాత సేనాని. సేనాని ఎవరు? సైన్యాధ్యక్షుడు. సైన్యాధ్యక్షుడు కూడా బుధుడే. ఇక్కడ రాజు సైనాని ఇద్దరూ బుధుడు అవటం వల్ల విశేషం ఏంటంటే అన్ని విధాల పరిపాలన రక్షణాయుతంగా ఉంటుంది. అంటే భద్రత, శాంతి, సౌఖ్యము, ఆనందము ఇవన్నీ కలుగుతాయి. ఇంకా విశేషించి ధాన్యాధిపతి. ఈ ధాన్యాధిపతి శనిగ్రహం. సమస్త ప్రాణులకి ఆయువుని ప్రసాదించే గ్రహం కనుక అన్నం పెట్టేవాడైతే చాలా బాగుంటుంది. వాళ్ళ నాన్నగారేమో సస్యాధిపతి. అంటే పంటలు బాగా పండుతాయా పండవా అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు సాక్షాత్తు సూర్యభగవానుడే సస్యాధిపతి అయి పాలన గావిస్తున్నప్పుడు సకాలంలో పంటలు పండడం ద్వారాగా ప్రజలకి మేలు జరుగుతుంది. అలాగే ఆ సూర్యుడికి మరొక ఆధిపత్యం ఏమొచ్చిందంటే నీరసాధిపత్యం వచ్చింది. అలాగే రసాధిపత్యము మనకి కుజుడికి వచ్చింది. కుజ రవుల యొక్క పరిపాలన వల్ల ధరవరలు అందుబాటులో ఉంటాయి. అంటే పండించినటువంటి పంటంతా, అలాగే మనం ఉపయోగించేటటువంటి వస్తువులన్నీ మనకు అందుబాటులో ఉన్నప్పుడు ప్రజలు సుఖశాంతులను పొందుతారు. ఇంకా విశేషించి మరొక శుభయోగం ఉందమ్మా. దేవగురువైనటువంటి బృహస్పతి రెండు ఆధిపత్యాలను పొందారు. ఒకటి అర్ఘము, మరొకటి మేఘము. అంటే పంటలు పండాలి అంటే సకాలంలో వానలు పడాలి. ఈ ఆధిపత్యం అంతా బృహస్పతి చేతిలో ఉంది. దేవగురువైన బృహస్పతి సహజ శుభగ్రహం అవటం, మంత్రి సహజంగా శుభగ్రహం అవటం, మంత్రి శుక్రుడు శుభుడై ఉండటం, అలాగే రాజు సేనాని కూడా బుధుడుగా మనకి మంచి గ్రహమై ఉండటం,
9 గ్రహాలలో 5 గ్రహాలు శుభులైనప్పుడు అన్ని విధాల దేశము రాష్ట్రము చక్కగా ముందుకు పోతుంది అని చెప్పటంలో ఈ హేమలంబి పేరులోనే హేమలంబి పరిపూర్ణమైన, లంబం అంటే దీర్ఘము, విస్తారము, విస్తృతి, ఎక్కువ కాలం శుభాన్ని ప్రసాదించే విధంగా ఉన్నది. అలాగే హేమము అంటే బంగారము, బంగారపు కాంతులతో ప్రతి గృహము, ప్రతి వ్యక్తి, ప్రతి మనస్సు ఆనందమయము అగుగాక. ఉగాది అనగానే ముందుగా పంచాంగ శ్రవణం చేస్తుంటాం కదండి. మరి ఈ సంవత్సరం ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి? ముందుగా మేషరాశి వారి ఫలితాలను వివరిస్తారా? మేషరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరంగా సమంగా ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 1. సంఘంలో స్త్రీలకి అందరికీ గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అష్టమశని దోషం వల్ల అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేషరాశి ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలు పొందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మేషరాశి వారికి జూన్ నుంచి అక్టోబర్ వరకు అష్టమ శని ఉన్నది కాబట్టి శని జపం చేసుకోవటం, తైలాభిషేకం చేసుకోవడం ద్వారాగా సత్ఫలితాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. అలాగే ఉత్తరార్ధంలో మేషరాశి వారికి గురుబలం సంపూర్ణంగా సహకరిస్తుంది. వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం? వృషభ రాశి వారి ఆదాయ వ్యయాలని చూసినట్లయితే వృషభ రాశి వారి ఆదాయం 14, ఖర్చు 11, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ క్రమంలో వృషభ రాశి మహిళలకి విశేషమైనటువంటి గౌరవ పురస్కారములు ఉన్నాయి. పంచమస్థ బృహస్పతి యోగం అన్ని విధాల అనుకూలంగా ఉంది. దైవ సంబంధమైనటువంటి బలం మరింతగా పెరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం చాలా మంచిది. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి 2 ఆదాయం, 11 వ్యయము, 2 రాజపూజ్యం, అవమానం 4. అవమానం అధికంగా ఉంది కాబట్టి అవమానాలని అధిగమించి విజయం సాధించాలంటే దేవగురువైనటువంటి బృహస్పతిని ధ్యానించడం చాలా మంచిది. అలాగే ఉత్తరార్ధంలో అష్టమ కేతు దోషం ఏర్పడుతోంది. కేతు దోష నివారణార్థమై మహాగణపతిని ధ్యానిస్తే, అలాగే కేతు ప్రీతిగా ఉలువల దానం చేస్తే మిథున రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. అలాగే మిథున రాశి వారికి 2 ఆదాయం, 11 ఖర్చు ఉన్నది కాబట్టి ఖర్చుల విషయంలో మహిళలు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తూ, ఆదాయం కంటే మించినటువంటి ఖర్చు ఉన్నది కాబట్టి లక్ష్మీ ధ్యానం చేస్తే ఖర్చులు అదుపులోకి వచ్చే అవకాశం కనపడుతుంది. శంకర్ మంచి గారు, ఈ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటారు? కర్కాటక రాశి వారికి 11 ఆదాయం, ఖర్చు 8 ఉన్నది. ఆదాయం బాగున్నది కాబట్టి ఈ కర్కాటక రాశి మహిళలకి పరిపూర్ణమైనటువంటి అదృష్టము, లాభము చేకూరుతుంది. 8 ఖర్చు కనుక కొద్దిగా ఖర్చుల విషయంలో పొదుపు పాటించే క్రమంలో ఆలోచిస్తే బాగుంటుంది. అలాగే 5 గౌరవిస్తుంటే 4 అవమానిస్తారు. గౌరవం పెరిగింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ క్రమంలో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి 3, 4 రాశుల్లో గురు సంచారం కనపడుతుంది కాబట్టి ఈ అర్ధాష్టమ బృహస్పతి దోషం తొలగటం కోసమే ప్రతిరోజు సాయిబాబా సచ్చరిత్ర పారాయణం చేయటం కానీ, గురు ధ్యాన శ్లోకం కానీ చదువుకుంటే కర్కాటక రాశి మహిళలకి అన్ని విధాలా గురుబలం చేకూరుతుంది. శంకర్ మంచి గారు, సింహరాశి వారి ఫలితాలను వివరిస్తారా? సింహరాశి మహిళలకి 14 ఆదాయం, 2 వ్యయం, విశేషమైనటువంటి సంపద ఉన్నది కాబట్టి అన్ని విధాల అభివృద్ధి చెందడానికి అదృష్ట మార్గం కనపడుతుంది. అలాగే 1 రాజపూజ్యం, అవమానం 7. సహజంగా ఆదాయం పెరిగినప్పుడు అవమానం కూడా పెరుగుతుంది కనుక ఈ అవమానాలను తట్టుకోవడం కోసమై సింహరాశి మహిళలు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, ఆదిత్య హృదయం పారాయణం చేయటం ద్వారాగా సింహరాశికి ఆదాయ స్థితి పెరగటం వల్ల మేలైనటువంటి విజయాలు సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శంకర్ మంచి గారు, కన్యా రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం? కన్యా రాశి వారికి 2, 11, 4, 7 అంటే 2 ఆదాయం, 11 వ్యయం, ఖర్చు అధికంగా ఉంది. అలాగే 4
రాజపూజ్యం 7 అవమానం. ఇక్కడ ప్రధానంగా కన్యారాశికి అర్ధాష్టమ శనిదోషం ఉన్నది కాబట్టి ప్రతిరోజు శని ధ్యానం చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గోవిందనామాలతో ధ్యానం చేసుకోండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆర్థిక పరిపుష్టి ఉత్తరార్ధంలో గురుబలము తులారాశిలో ఉండడం ద్వారా సిద్ధిస్తుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండే అవకాశం ఉంది? తులారాశి వారికి 14 ఆదాయం, ఖర్చు 11, రాజపూజ్య అవమానాలు 7 సంఖ్యలో రాజపూజ్య అవమానాలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించండి. సంభాషించేటప్పుడు ఎక్కువగా చిరునవ్వుని ప్రదర్శించండి. ఇక్కడ ముఖ్యంగా 14 ఆదాయం, 11 వ్యయం కాబట్టి సుఖశాంతులు, సౌభాగ్యము చక్కగా ఉంది. ముఖ్యంగా తులారాశికి గురుబలము 12వ రాశిలో జన్మరాశిలో ఉండటం చేత కొంచెం గురుధ్యానం చేసుకోవటం మంచిది. రాహువు లాభము అలాగే రాజ్యము ఈ 2 రాశుల్లో సంచారం చేయడం ద్వారా విశేషమైనటువంటి కార్యసిద్ధి, ఆరోగ్యము, మనశ్శాంతి ఇవన్నీ లభిస్తున్నాయి. శంకర్ మంచి గారు, అలాగే వృశ్చిక రాశి గురించి తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారికి 5-5-3-3, 5 ఆదాయం, ఖర్చు 5, రాజపూజ్య అవమానాలు సమంగా తక్కువ సంఖ్యలో 3తో చూపిస్తోంది కనుక త్రికరణ శుద్ధిగా ముందుకు సాగాలి. అలాగే ద్వితీయ స్థానంలో ఏలినాటి శని, ఆ తర్వాత మళ్ళీ జన్మంలోకి వచ్చి జన్మ శని కూడా ఉన్నది కాబట్టి తైలాభిషేకం చేస్తూ భగవద్ధ్యానంలో ఎక్కువగా గడపటం, వీలైతే రుద్రాభిషేకం చేసుకుంటే వృశ్చిక రాశి మహిళలకి బాగా కలిసి వస్తుంది. శంకర్ మంచి గారు, ధనురాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయంటారు? ధనుసు రాశికి 8 ఆదాయము, ఖర్చు 11. ఖర్చు పెరిగింది కాబట్టి జన్మంలో ఏలినాటి శని దోషం కూడా ఉన్నది కనుక కొద్దిగా శివారాధన చేయండి. రాజపూజ్యం 6, అవమానం 3. గౌరవించే వారి సంఖ్య ఎప్పుడైతే పెరుగుతుందో సంఘంలో, సమాజంలో మీకంటూ విశేషమైనటువంటి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు అన్నీ కలిగి ఉంటారు. ప్రధానంగా మహిళల విషయంలో గౌరవప్రదమైనటువంటి జీవనం కొనసాగుతుంది. శంకర్ మంచి గారు, మకర రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం? మకర రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5 ఉన్నది. అంటే విశేషమైనటువంటి లాభాలు ఉన్నాయి. మహిళలు ధైర్యం చేసి ముందడుగు వేసి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే ఈ రాజపూజ్య అవమానాల్లో 2 రాజపూజ్యం, అవమానం 6. ఒత్తిడుల్ని తట్టుకున్నట్టయితే అవమానాలు కూడా విజయాలుగా మార్చుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో భాగ్యస్థ బృహస్పతి యోగం అన్ని విధాలా కలిసి వస్తుంది. ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. మంచి ఫలితాలు రావాలంటే ప్రతిరోజు మహాగణపతిని ధ్యానం చేయండి. శంకర్ మంచి గారు, ఈ హేమలంబి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయము, రాజపూజ్యం 5, అవమానం 6. రాజపూజ్య అవమానాలు కొద్దిగా ఇంచుమించు సమానంగానే కనపడుతున్నాయి. 1% మాత్రమే అవమానం అధికంగా ఉంది. ఇక్కడ విశేషమైనటువంటి లాభాలని సమకూర్చుకునేటటువంటి క్రమంలో కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని యోగం అన్ని విధాలా సహకరిస్తోంది. వీలైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా దర్శించడం ద్వారాగా రుణ సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం సిద్ధిస్తుంది. శంకర్ మంచి గారు, మీనరాశి వారి ఫలితాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతున్నాయి? మీనరాశి వారికి 8 ఆదాయం, ఖర్చు 11 ఉంది. ఆదాయానికంటే మించిన ఖర్చు ఉన్నది. కొంచెం శ్రద్ధ వహించాలి. ఎక్కడ తడబాటు ఏర్పడకుండా మనస్సంకల్పం సిద్ధించే విధంగా ప్రయత్నం చేయాలి. ఏకాగ్రత లోపించకుండా చూసుకోవాలి. ప్రధానంగా మహిళల విషయంలో 1 రాజపూజ్యం, 2 అవమానం. తక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రమాదం లేదు. మనోభీష్టములు నెరవేరాలి అంటే ఇక్కడ ప్రధానంగా శివారాధన చేయండి. నెలకు ఒకసారి అభిషేకం చేయండి. ఆవు నెయ్యితో లక్ష్మీ అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. 12 రాశుల వాళ్ళకి, మహిళలకి ముఖ్యంగా మనశ్శాంతి, ఐశ్వర్యము
ఇవన్నీ మంత్రి శుక్రుడు అవటం, బుధుడు రాజవటం వల్ల మహిళలకి కలిసి వచ్చే విధంగా దేవతానుగ్రహం లభించాలని మనసారా ఆశీర్వచనం. సావిత్రి గారు చెప్పండి, మహిళలకు ముఖ్యంగా హేమలంబి నామ సంవత్సరం ఏ మేరకు అనుకూలంగా ఉంటుంది? హేమలంబి నామ సంవత్సరంలో స్త్రీలు ధైర్యే సాహసే లక్ష్మి అన్న విధంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థినులు విద్యా విషయంలో కొంచెం బాగా కష్టపడాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం. అలాగే ఈ హేమలంబి నామ సంవత్సరంలో స్త్రీలకి విశేషమైన గౌరవం దక్కుతుంది. ముఖ్యంగా శుక్రుడు మనకి చాలా బలంగా ఉన్నారు కాబట్టి ప్రతి రంగంలో ప్రతి వ్యక్తి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది. విశేషించి విద్యారంగంలో గురుబలం ఉన్నది కాబట్టి దేవగురువైనటువంటి బృహస్పతి అనుగ్రహంతో చక్కగా చదువులో ఆడపిల్లలు బాగా రాణించి దేశ విదేశాల్లో మంచి విజ్ఞానపరమైనటువంటి ఖ్యాతిని సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. శంకర్ మంచి గారు, హేమలంబి నామ సంవత్సరం స్త్రీలకు ఎంతో లాభంగా ఉందన్నారు. మరి ఈ రోజుల్లో చూస్తే పురుషులు స్త్రీలు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తున్నారు. మరి స్త్రీలకి అన్ని రంగాల్లో అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? మీరే చెప్పారు, ప్రశ్నలోనే సమాధానం ఉంది. చాలా చక్కగా ఉంటారు తల్లి. అసలు స్త్రీ చైతన్యం లేనిదే సృష్టే లేదు. వేదమే గాయత్రి మంత్రంతో ప్రారంభించింది, సరస్వతి ధ్యానంతో ప్రారంభించింది. అలాగే చూడండి మీరు, ప్రధానమైనవన్నీ కూడా ఇప్పుడు ఐశ్వర్యం సంపద లక్ష్మీదేవిగా ఉంది, అలాగే జ్ఞానం సరస్వతీదేవిగా ఉంది, శక్తి అంటేనే పార్వతీ అమ్మవారు. అంటే చూడండి, ఎక్కడైనా సరే స్త్రీనే వేదాల్లో కానీ పురాణాల్లో కానీ శృతి స్మృతుల్లో కానీ అన్ని చోట్ల కూడా స్త్రీ శక్తి చాలా ముందుంది. అదే క్రమంలో హేమలంబం అంటే అలంకార సంబంధమైనటువంటి వస్తువుల్లో ప్రధానమైనది బంగారం. బంగారాన్ని ఎక్కువ ఎవరు ధరిస్తారు? స్త్రీలే ధరిస్తారు. కాబట్టి మహిళలకి మంచి జరుగుతుంది. ఇవన్నీ మంచి రోజులు. కానీ రక్షణాయుతంగా మాత్రం చాలా జాగ్రత్తలు ఇంకా రావాలమ్మా. దేశరీత్యా అలాగే పాలకుల రీత్యా కూడా కేవలం మహిళలు మాత్రమే ప్రయత్నం చేస్తే సరిపోదు. మన తండ్రి స్థానంలో ఉన్నవారు, సోదర స్థానంలో ఉన్నవారు, భర్త స్థానంలో, పిల్లల స్థానంలో ఉన్నవారు, వీరందరూ సంఘటితంగా మన స్త్రీ శక్తిని కాపాడుకునే ప్రయత్నం కనుక చేస్తే ఆ దేశము, ఆ రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం. సావిత్రి గారు, మరి ఈ హేమలంబి నామ సంవత్సరంలో రాజకీయ రంగంలో మహిళలకి అధిక అభివృద్ధి సాధించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రాజకీయ పరంగా మహిళలకి అద్భుతంగా ఉంటుంది. రాజకీయంలో మహిళలు దూసుకొని వెళ్తారు. అవకాశాలు ఉన్నాయి. స్త్రీ పురుష శక్తిని కనుక ఉపయోగిస్తే, పురుష ప్రయత్నం చేస్తే, పురుష ప్రయత్నం అంటే ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్షాలు, చతుర్విధ ఫలపురుషార్థాలు. ఈ పురుష ప్రయత్నంలో మనం ఏం కాపాడాలి ఫస్ట్ అంటే ధర్మం. అసలు ధర్మం ఏంటి? ధర్మం స్త్రీలకి ఎంతవరకు శాస్త్రాలు చెప్పినాయి, స్త్రీ ఎందుకు పాలన చేయకూడదు, వ్యవస్థాగతమైనటువంటి ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలి, అలాగే రాజకీయ పరంగా ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి, ఇదంతా ఇప్పుడు వస్తుందమ్మా. ఇంకా భవిష్యత్తులో బాగా దీనికి అవకాశాలు పెరుగుతాయని చెప్పచ్చు. అంతేకాకుండా ప్రధానంగా స్త్రీ అనగానే ఒక మాతృస్వభావము, ఒక పూజ్య స్వభావం సమాజంలో ఏర్పడాల్సిన అవసరం అయితే ఉన్నది. అది ఇక్కడ ఈ మహిళా పంచాంగం నుండే మనం చైతన్య శంఖారావాన్ని పూరించాలి. ఈ చైతన్యము సంకల్పరీత్యానే కాకుండా ఆలోచనలతోనే ఆగకుండా విద్యారంగంలో మహిళ ఎప్పుడైతే ముందుకు వెళుతుందో, విద్యారంగంలో సాధించిన విజయాలు ఇటు రాజకీయంగా వెళ్ళచ్చు, అటు వైద్యపరంగా వెళ్ళచ్చు, ఇటు న్యాయపరంగా వెళ్ళచ్చు, ధర్మపరంగా వెళ్ళచ్చు. మహిళలే ధీశక్తిగా వెలిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అమ్మ సావిత్రి గారు, మరి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మీరు చెప్తున్నారు కదా, మరి నిత్యం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు కదా, ఆ సమస్యల సుడిగుండం నుంచి వాళ్ళు బయటపడేసేందుకు ఏ గ్రహం అనుకూలిస్తుందో వివరిస్తారా? విష్ణు సహస్రనామ పారాయణ, బుధధ్యాన శ్లోకము, లక్ష్మీ అష్టోత్తరము చదవటం ద్వారా స్త్రీలకు ఆటంకాలు తొలగి సంవత్సరం మొత్తము ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అసలు స్త్రీలు బాగా ఉండాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యే సాహసే లక్ష్మి.
ఈ ధైర్యం రావాలంటే విష్ణువు యొక్క అనుగ్రహం కావాలి. విష్ణు సహస్రనామం బాగా చదివితే స్త్రీలకి ఎక్కువగా ఆధ్యాత్మిక శక్తి ఉండటానికి కారణం ఇదే. ఎప్పుడు మంత్రబలంతో కనుక ముందుకు వెళితే సాధించలేదంటూ ఇది లేదు. ఇక్కడ మంత్రం అంటే రక్షించేది, కాపాడేది. కాపాడేది ఏంటి? ఆలోచన, మంచి ఆలోచన. స్త్రీలు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు సమస్యల నుండి బయటికి రావాలంటే ఏ విధంగా తనని తాను రక్షించుకోవాలి, తను మరొకరికి ఏ విధంగా ఉపయోగపడాలి, సహాయం చేయాలి అనే దాంట్లో మనం ప్రధానంగా లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం చదవటం ద్వారా, వినటం ద్వారా, పారాయణం చేయడం ద్వారా, విష్ణు దర్శనం ద్వారాగా మంచి జరుగుతుంది. ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. శంకర్ మంచి గారు చెప్పండి, వృత్తి, విద్య, వ్యాపార రంగాల్లో మహిళలు అగ్రగామిగా వెలుగొందే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంటారు? చాలా వరకు మంచి యోగాలు ఉన్నాయమ్మా. వృత్తి, విద్య, వ్యాపార రంగాలు చూడండి, అంతా కూడా వకారంతోనే ఉంది. అంటే ఇది విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశం. ఈ వృత్తి, విద్య, వ్యాపారం ఈ మూడు కావాలి అంటే శుక్రానుగ్రహం కావాలి. మహిళా గ్రహము అని దానికి పేరు. అలాగే చంద్రగ్రహం మనశ్శాంతినిచ్చి మనో చైతన్యాన్ని, మనోబలాన్ని ప్రసాదించే గ్రహం. ఈ రెండు బాగున్నాయి. అలాగే శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో శుక్రుడు మంత్రిగా ఉన్న కారణం చేత విద్యాపరంగా బ్రహ్మాండంగా ఉంది. చైతన్యవంతమైనటువంటి విద్యాయోగం మహిళలకు ఏర్పడుతుంది. విద్య వృత్తిపరంగా స్వతంత్రించి ధైర్యంగా వృత్తిని ప్రారంభించవచ్చు. ఎవరి సహాయం అవసరం లేదు, అలాగే ఎవరి పర్మిషన్ అవసరం లేదు. స్త్రీలే స్వయంగా ముందుకొచ్చి సంకల్పించి నేను ఈ పని చేస్తానంటే, శుక్రుడు మంత్రి కదా, బుధుడు రాజు కాబట్టి తెలివి ఉన్న ప్రతి వ్యక్తి గొప్పవాళ్ళే. మహిళల్లో ప్రధానంగా వ్యాపార రంగం, వారు ఉన్న స్థానం నుండే ఉన్నత స్థానం చేరటానికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. సావిత్రి గారు, మహిళా కళాకారులకి నూతన అవకాశాలు, అవార్డులు, రివార్డులు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం? కష్టపడితే మంచి ఫలితాలు ఉన్నాయమ్మా. ఈ సంవత్సరం కళలకు సంబంధించిన గ్రహం శుక్రుడు అవటం వల్ల, కష్టపడటం వల్ల మంచి అవకాశాలు, కళల్లో రాణించి గొప్పవారు అయ్యే అవకాశాలు 100కు 100% ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ కష్టపడటం అనే దానికి అర్థం ఏంటంటే అమ్మా, ధైర్యం నాన్న, సాహసం. సాహసం చేస్తేనే ఫలితం వస్తుంది. శుక్రుడు సహజంగా శుభగ్రహం. ఆయనని మనం వశం చేసుకోవాలి. అంటే ఎలాగా, ఏ విధంగా మనం రాణించగలుగుతాము, అవకాశాలు ఎలా ఉన్నాయి, తన అర్హతని దృష్టిలో పెట్టుకొని మన అర్హత ఏంటి, మనకున్న అవకాశాలు ఏంటి, దీన్ని మనలోనే అనుకుంటూ కాకుండా తోటి వారితో, తోటి మహిళలతో సంప్రదించి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటూ మనకి అవార్డు రావాలి అంటే ఎంత కష్టపడాలి, అవార్డు మనకు నిజంగా వచ్చినా మనకి ఇవ్వాలి అనేటటువంటి సంకల్పం సమాజంలో నుంచి వచ్చేంత కృషి కావాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. ఈ రోజున ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మహిళలకి ఇంట బయట ప్రతి విషయంలోనూ ప్రధానమైన అవరోధం ఉన్నది. భద్రతాపరమైన, రక్షణాపరమైనటువంటి అవరోధం. ఈ అవరోధాన్ని ఎలా ఛేదించవచ్చు? రాజు బుధుడు కదా, తెలివిగా ఛేదించవచ్చు. స్త్రీ మాట్లాడటం మొదలుపెట్టింది అంటే అది విజ్ఞానవంతమైనటువంటి, ఆలోచింపచేసేటటువంటి వాక్కుని ఇవ్వగలిగినటువంటి గొప్ప సరస్వతి కటాక్షం మహిళలకు ఉన్నది. ఎందుకని సరస్వతి సహజంగా స్త్రీ, మహిళ. అమ్మ దయలేంది ఎవ్వరూ ఏం చేయలేరు. ప్రతి వ్యక్తి తల్లి గర్భంలోంచే రావాలి. కాబట్టి ఒక్కసారి తన గొప్పతనాన్ని తను తెలుసుకోగలిగిందా, ఆ మహిళకి అవార్డులు వస్తాయి, రివార్డులు వస్తాయి, గొప్పతనం వస్తుంది. 10 మందికి ఆలంబనంగా, ఆదర్శవంతంగా జీవించే అవకాశం తప్పనిసరిగా ఏర్పడుతుంది. భారతి, భారతదేశం అంటేనే పేరులోనే భారతి, ప్రకాశించేటటువంటి గొప్ప విజ్ఞాన దేవత, అంటే మెమరీ పవర్ ఉన్నటువంటి శాంతమూర్తి. మహిళలకి శాంతమే ఆయుధము, శాంతమే అస్త్రము, శాంతమే విజ్ఞానానికి, అవార్డుకి మూలం. పిల్లల విషయంలో అంటే ముఖ్యంగా మహిళలు ఉన్నత విద్య, విదేశీయానం చేయాలంటే ఎలా ఉంటుందంటారు? ఇక్కడ ఒక చిన్న విషయం ఉందమ్మా. ప్రధానంగా కర్కాటక రాశి, తులారాశి, ఈ 2 రాశులకి గురుబలం తక్కువగా ఉంది. కాబట్టి ఈ 2 రాశులలో ఉన్నటువంటి మహిళలు, విద్యార్థినులు ఉద్యోగం కోసం, విద్య కోసం
విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారు కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేయాలి, శ్రద్ధ పెంచాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞానం సహజంగా ఉంటుంది. గురుదోషం ఉండటం ద్వారా గురు గ్రహ శ్లోకాన్ని చదువుకుంటే ఈ 2 రాశుల వాళ్ళకి బాగుంటుంది. ఇంకా మిగతా రాశుల మహిళా తల్లుల్ని చూచినట్లయితే పరిపూర్ణమైనటువంటి వైదేశిక సంపదని పొందే అవకాశం ఉంది. అది విద్యాపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, విజ్ఞాన పరంగా కావచ్చు. విజ్ఞాన అవకాశాలని అందిపుచ్చుకునేటటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. ఎక్కువగా వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి వీళ్ళకి ఏలినాడు శని ప్రభావం కూడా బాగా ఉంది. కాబట్టి ఏలినాడు శనిలో పొందేటటువంటి ఒక సాహసమైనటువంటి కార్యము విదేశీ యోగం, విదేశీ విద్య. ఆ విధంగా చేయొచ్చు. ఇక అలాగే మేష, వృషభ, మిథున రాశుల వాళ్ళకి చాలా సునాయాసంగా విదేశీ యోగం ఉంది. అక్కడ ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక సింహరాశి మహిళలు మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. ఈ ప్రయత్నాల్లో నిరుత్సాహం కొద్దిగా ఎదురవుతుంది. అంత మాత్రం చేతనే నాకు ఇంకా అవకాశాలు అయిపోయినాయి, ఇక నేనేం చేయలేను, ఇలాంటి ఆలోచనలు రాకుండా తోటి మహిళలు లేదా మాతృస్థానంలో ఉన్నటువంటి తల్లిగారు వాళ్ళు ప్రోత్సాహాన్ని ఇస్తూ, ఏం కాదమ్మా, ఆంజనేయ స్వామి వారి ధ్యానం చేస్తే మంచి జరుగుతుంది కాబట్టి ఆ క్రమంలో వాళ్ళని ప్రోత్సహించాలి. ఇక మిగిలినటువంటి కన్య, అలాగే కుంభ, మీనరాశుల యొక్క మహిళల భవిష్యత్తు కనుక చూచినట్లయితే మిశ్రమాత్మకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద హేమలంబ నామ సంవత్సరంలో మహిళలకి ఎక్కువగా విదేశ అవకాశం ఉంది. ఈ విదేశాలకు వెళ్ళే సందర్భంలో మనస్సు ఏ విధంగా చెబుతోంది, ధైర్యం ఎంతవరకు ఉంది, నిజంగా మన అంతటా మనం వెళ్తున్నామా, మన ఇంట్లో వాళ్ళు ప్రోత్సహిస్తే వెళుతున్నామా, ఇది ఆలోచించుకొని స్వయం ప్రకాశకత్వం ఉన్నప్పుడే ప్రయత్నం చేయండి. అది ఎటువంటి సమస్య అయినా సరే తొలగిపోయి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరొక విషయం ఏంటంటే అమ్మ, గరుత్మంతుడిని ధ్యానించాలి. గరుత్మంతుడు ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారిగా విదేశానికి వెళ్ళినటువంటి దేవతలు. మహిళల్లో సీతాంబవారు మొదటిసారిగా విదేశానికి వెళ్ళింది. స్త్రీలు వెళ్ళారా విదేశాలకు, పురుషులు వెళ్ళారా అంటే స్త్రీలే వెళ్ళారు. ఎందుకంటే స్త్రీ దేవత ఉన్నటువంటి ఈ సీతామ్మవారు మొదటిసారిగా భారతదేశం దాటి శ్రీలంకకు వెళ్ళడం జరిగింది. తర్వాత రాముడు వెళ్ళాడు. కనుక ప్రారంభిస్తే ఎక్కడైనా సరే స్త్రీ శక్తి ముందుంటుంది. అమ్మ తర్వాతే అయ్యా, ప్రకృతి తర్వాతే పురుషుడు అనేది ఇక్కడ కూడా కనపడుతుంది. అమ్మ సావిత్రి గారు, మరి మహిళలకు అవకాశాలు పెరిగి అనుకున్న అన్ని కార్యాల్లో విజయం సాధించాలంటే ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలో తెలియచేస్తారా? మహిళలు సమస్యలను ఎదుర్కోవాలి అంటే లక్ష్మి ధ్యానం చేస్తూ శ్రీ సూక్తంతో అభిషేకం చేస్తే అన్ని కష్టాలు, ఆటంకాలు తొలగుతాయి. సమస్యలు పరిష్కారం కావాలంటే పార్వతీ కళ్యాణం చేయటం ద్వారా శుభం కలుగుతుంది. సావిత్రి గారు చెప్పండి, హేమలంబి నామి సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు రాబోతున్నాయి, అలాగే గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? హేమలంబి నామ సంవత్సరంలో 2 గ్రహణాలు వస్తున్నాయి. ఒకటి 7 ఆగస్టు 2017 వస్తుంది. అది చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం. రెండో గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం 31 జనవరి 2018 వస్తుంది. ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు దైవధ్యానం చేసుకుంటూ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచి సంతతికి దారి తీస్తుంది. అలాగే సహజంగా గ్రహణానికి ఒక విశేషం ఉంటుంది. ఏమిటయ్యా అంటే అది మంత్రపూర్వకంగా బాగా పట్టుంటుంది. ఆ సమయంలో చేసేటటువంటి ప్రార్థనలు బాగుంటాయి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు, సహజమైనటువంటి స్థితి. ఎవరైనా సరే ప్రకృతిలో గ్రహణం వచ్చినప్పుడు దేవతా ధ్యానాలు చేయడం మంచిది. గ్రహణం పట్టు అంటాం. ఒకసారి చదివితే 10,000 సార్లు పుణ్యం వస్తుంది. శ్రావణ పూర్ణిమలో వచ్చేటటువంటి గ్రహణం చాలా మంచిది. ఆగస్టు 7వ తారీఖు నాడు వస్తుంది, సాయంత్రం 6:59కి. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మంచి ఫలితం అంటే అర్థం ఏమిటి? శ్రవణ నక్షత్రంలో పడుతుంది కాబట్టి శ్రవణ నక్షత్రం వాళ్ళకి దోషము, శ్రవణ నక్షత్రం కాని వాళ్ళకి విష్ణు సహస్రనామం చేసుకుంటే ఫలితం ఎక్కువ. 1కి 10 సార్లు ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే మరొకటి ఏంటి, మాఘ పూర్ణిమకి ఆశ్లేషలో వస్తున్నటువంటి గ్రహణం. ఇది సంపూర్ణ గ్రహణం.
సంపూర్ణ గ్రహణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఇందాక అడిగారు గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి. నిండు గర్భిణులు మాత్రమే మానసిక ఆందోళన చెందకూడదు. ఏదా గ్రహణ కిరణాలు వచ్చేదో జరుగుతాయనే భావన కాదు. శ్రద్ధ, భక్తి, ప్రేమ, విశ్వాసం, మంచి సంతానానికి జన్మనిస్తున్నాననే భావన కలిగి ఉండి చక్కగా విశ్రాంతి తీసుకుంటూ వీలైతే దైవధ్యానం చేసుకుంటే మంచిది. దైవధ్యానం చేయలేకపోయినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ సంవత్సరం హేమలంబిలో 2 గ్రహణాలు ఉన్నాయి. ఒకటి పాక్షిక గ్రహణం ఆగస్టులో వస్తుంది, ఒకటి సంపూర్ణ గ్రహణం మాఘమాసంలో వస్తుంది జనవరి 31. పెద్ద సమస్యలేం లేవు, కానీ మంచి జరిగే విధంగా మనం ధ్యానం చేసుకుంటే దోషాలు తొలగిపోతాయి. శంకర్ మంచి గారు, మీడియా రంగంలో ఉన్న స్త్రీలకి అభివృద్ధి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? చాలా బాగున్నాయమ్మా. అందుకు ఇదే నిదర్శనం. 4 మహిళా తల్లులు ఇక్కడ కూర్చొని కార్యక్రమాన్ని మహిళా పంచాంగాన్ని చేపట్టి చెప్పిస్తున్నారంటే బ్రహ్మాండం అన్నమాట. ఇక్కడే మనకి శ్రీకారం మొదలైంది. అసలు శ్రీకారము, శ్రీరస్తు, ఇవన్నీ కూడా శుభమస్తు, ఇవన్నీ కూడా స్త్రీ సంబంధమైనటువంటి శక్తులుగానే చెబుతున్నాయి. జయము, విజయము, లాభము, జయలక్ష్మి, విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, అన్ని లక్ష్ములతో పోల్చారు చూడండి. ఈ క్రమంలో మీడియా రంగం ప్రతి విషయంలో కూడా ఈ రోజున తెలివితేటల్లో కానీ, మాట్లాడటంలో కానీ, ఆకర్షించటంలో కానీ, ఒక విషయాన్ని చెప్పటంలో కానీ అన్ని విధాల స్త్రీలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయమ్మా. చేయాల్సిందల్లా ధైర్యం, అలాగే సహనము, ఓర్పు, పట్టుదల, ఇవి ఉన్నప్పుడు ప్రతి స్త్రీ ఒక చైతన్య శక్తిగా మారి ప్రతి వనిత 10 మందికి ఆదర్శవంతమై స్త్రీలంటే సామాన్యులు కాదు, స్త్రీలంటే గొప్ప శక్తి, గొప్ప యుక్తి, మనందరికీ పట్టుకొమ్మ ధైర్యం, అన్నిటికంటే మించి మన తల్లి, అలాగే మన పిల్ల, ప్రతి వాళ్ళు ఎలాంటి భావనలో ఉండాలి అంటే మన వాళ్ళు చెబుతున్నారా, మనకు సంబంధించినటువంటి వ్యక్తి అన్నట్టుగా ఉంటుంది. సహజంగా స్త్రీలు మాట్లాడితేనే ఏదో దగ్గరగా ఆత్మీయత అనేది పెరుగుతుంది. అందులో ఒక వాత్సల్యం, ఒక ప్రేమ, ఒక అనురాగం ఉంటుంది. దానంతా చూచే కోణం మాత్రం సమాజంలో మారాల్సిన అవసరం ఉంది. చాలా మారింది. గత 20 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి మధ్యలో చూస్తే చాలా తేడా వచ్చింది. మహిళ బాగా అభివృద్ధి చెందింది, మహిళా శక్తి బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉన్నది. ఇది మరింత అన్ని రంగాల్లో రావాలి. అలాగే ఈ మీడియా రంగంలో కూడా ఎంతో శ్రేయస్సుని పొందుతూ, ఒత్తిడిని జయిస్తూ, స్త్రీ అంటేనే అసలు స్త్రీ ముఖం చూస్తే, మహిళా ముఖం చూస్తే ఒత్తిడి అంతా పోతుంది. అందుకనే దేవతాలయాల్లో ప్రధానంగా పురుష దేవతతో పాటు స్త్రీ దేవతను పెట్టడంలో ఆంతర్యం అదే. గుళ్ళోకి వెళ్ళొచ్చామంటే బొట్టు పెట్టుకుంటాం. అది దేనికి సంకేతం? అమ్మవారికి సంకేతం, ఐశ్వర్యానికి సంకేతం, అదృష్టానికి సంకేతం. అదృష్ట దేవత అంటాం కానీ అదృష్ట దేవుడను. అలాగే మీడియా రంగంలో కూడా మరింత అభివృద్ధిని సాధించే అవకాశం హేమలంబిలో ఉన్నదని మనం భావించడంలో చాలా వరకు మనం ఎక్కువగా ఊహించవచ్చు. మంచి జరుగుతుంది, అవార్డులు వస్తాయి, మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతుంది. శంకరమంచి గారు, అమ్మ సావిత్రి గారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈనాటి మన మహిళా పంచాంగంలో మహిళలు ఏ రంగాల్లో రాణిస్తారు, రాణించాలంటే ఏం చేయాలి, ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మహిళలందరికీ ఉపయోగపడి ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. చూశారు కదండి, ఈ హేమలంబి నామ సంవత్సరంలో మహిళలు అన్ని రంగాల్లోనూ తప్పక విజయం సాధిస్తారని చెప్పి మనకు శంకరమంచి దంపతులు గారు తెలియజేశారు కదా. అలాగే ప్రతి మహిళ ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు తప్పకుండా విజయం మనదే అవుతుంది. ఇది ఇవాల్టి హేమలంబి నామ సంవత్సర వనిత మహిళా పంచాంగం ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.